బ్రౌన్ రైస్ ఉడుకుతుందండి. మా ఆయన గారికి షుగర్ బీపీలు ఎక్కువైనాయండి. ఆయనకు కూడా ఇదిగోండి బ్రౌన్ రైసే వండుతున్నాం. ఇంకా అందరం షుగర్ బీపీలు ఎక్కువయ్యి ఈ మధ్య కొంచెం ప్రమాదం అయ్యే సూచనలు అయినాయండి. షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి హడావిడైందండి మా ఆయన గారికి. ఇవి చూసారా, బీరకాయ ముదిరిపోయిందండి. బీరకాయలు ముదిరిపోతే మనం ఫస్ట్గా ఏం చేస్తామండి, అమ్మిన వాళ్ళని ఒక మాట వదిలేస్తాం, ఇంత ముదిరి ఇచ్చారని. తర్వాత మనకి మన ఇంట్లో వాళ్ళని తెచ్చిన వాళ్ళని, కూరగాయలు తెచ్చిన వాళ్ళు అంటే చూసుకుని తేలేవా అని ఫస్ట్ మనకు 2 తిట్లు వచ్చేస్తాయండి. అప్పుడు తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ముదిరిపోయిన బీరకాయని పడేయకుండా పచ్చడి చేసుకుంటాం. అలాగే బీరకాయ తొక్కులు కూడా నేను పడానండి. ఈ తొక్కులు కూడా ఆ ముదిరిపోయిన బీరకాయ 2 తొక్కులు వేసి ఇందులో ఒక టమాటా కొంచెం కొత్తిమీర వేసి చట్నీ చేస్తానండి. ఉపయోగించుకుంటాం కదండి, ముందు మాట వదిలేస్తాం, ముదిరిపోయిన ఇచ్చేది అనుకుంటాం. ఇదండి, నేను కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఎండుమిరగాయలు వేసాను పచ్చడికి. బీరకాయ తొక్కు, ముదిరిపోయిన బీరకాయ పచ్చడి. నేను కొత్తిమీర కాళ్ళలో ఒక టమాటా, బీరకాయ, ముదిరిపోయిన బీరకాయ తొక్కులు పచ్చడికి. ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొంచెం నీళ్ళు వేసి ఉడకపెడుతున్నానండి ఆనపకాయ పులుసుకి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొంచెం సాల్టు వేసి కళాయి పెట్టేసి కొంచెం ఉడకపెట్టేయాలండి. ఆనపకాయ ముక్కలు ఇలా ఉడికిపోయినాయండి. ఇప్పుడు కారం, కారం వేసాక చింతపండు పులుసు. చింతపండు పులుసు నేను ఇలా వడగడతానండి. చూసారా ఎంత తక్కువ వచ్చిందో. ఇదిగోండి పులుసు ఇలా వడగట్టేసాను. పులుసుని, చింతపండు పులుసుని వడగడితే ఎంత వచ్చిందో చూసారా ఇందులో. ఇదిగోండి అలా వస్తుంది. మనం అలా నేరుగా పులుసు పోసేయకూడదండి కూరల్లో. ఇలా వడగట్టుకున్నామండి పైన తుక్క అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం చక్కగా ఈ పులుసు పోసేసుకోవచ్చు. ఇదిగోండి పులుసు, ఆనపకాయ పులుసు చూసారా, ఇందులో ఏం ఉండదు, చక్కగా అంత నీట్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా ఏం చింతపండు పిప్పేది అడ్డం పడదు. పులుసు ఇలా తీసేసుకొని గిన్నెలోకి, తర్వాత ఈ ముక్కల్ని కొంచెం మేము ఇలాగా పప్పు గుత్తితో మెతుక్కుంటామండి. ముక్కలు అలా మెతుక్కుంటే బాగుంటుంది. కొంచెం మరీ పప్పు మెతుకున్నట్టు మెదపకూడదండి, ఇట్ట అనుకుంటే సరిపోద్ది. ఆనపకాయ పులుసు తాలింపు వేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు, పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే అన్నీ వేసాక కరివేపాకు చేసేవేరండి. కరివేపాకు లేండి ఏదైనా సరే వేసి వండదండి. ఇంకా గుమ్మలాడిపోతుందండి పులుసు. ఇవ్వండి పులుసు ఉడుకుంటే ఇందులో తాలింపు పెట్టేసుకున్నాం. పులుసు గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు వేడి తాలింపు వినపడిందండి మీకు. ఇదండి ఆనపకాయ పులుసు తాలింపు. కొబ్బరి నూనెతో బీరకాయ కూర వండుతున్నానండి. ఇది పచ్చం కూర, అందుకని కొబ్బరి నూనె, చిన్న ఉల్లిపాయ ముక్క, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి కొబ్బరి నూనెతో బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయ ముక్కలండి ఉప్పు వేసి కడిగేసుకోవాలి.
చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్. అంటే బీపీ షుగర్ ఉన్నాయండి, అందుకని కొంచెం తక్కువ వేసి ఉంటున్నాను. కొబ్బరి నూనెతో బీరకాయ కూర. పప్పు ఇదిగోండి, మా బొడ్డి గ్రైండర్. పప్పు నలిగిపోయిందండి, ఇడ్లీ పిండి వేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. ఇడ్లీ పిండి అండి కలిపేసి పెట్టుకున్నాను. ఇవ్వండి బీరకాయ పచ్చడి, ముదిరిపోయిన బీరకాయ తొక్కులు పచ్చడి, బ్రౌన్ రైస్, కమ్మని ఆమ్లెట్, పులుసు, ఆనగా పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.